హఠాత్తుగా తిరుమల కొండవైపు నుండి కనులు మిరుమిట్లు గొలిపే ఒక దివ్యమైన కాంతి వెలువడింది. గంటల శబ్దం గణగణమంది. శంఖారావాలు మిన్నుముట్టాయి. దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారా అన్నట్టు వెలుగుల దగదగలు. సాక్షాత్తు శ్రీనివాసుడు శంఖు చక్ర గదాధారి అయి తన దేవేరులతో కలిసి కొండ మెట్లు దిగి రావడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల. ఆ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత, చెప్పలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది కదూ. స్వామిని చేరుకోవడానికి అప్పుడు ఇప్పుడు కూడా ఎన్నో మార్గాలున్నాయి. కానీ అలిపిరి నుండి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అదొక యజ్ఞం. ప్రతి అడుగులో భక్తిని, ప్రతి మెట్టులో మన సంకల్పాన్ని నింపుకుని స్వామి సన్నిధికి చేరడం నిజంగా ఒక గొప్ప వరం. సుమారు 9 కిలోమీటర్ల పొడవు, 3550 మెట్లతో నిర్మించిన ఈ మార్గం శతాబ్దాలుగా కోట్లాది భక్తుల పాద స్పర్శతో పునీతమైంది. ఈ దారిలో చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు ఎందరో నడిచారు. వారి భక్తి గాథలు ఈ కొండగాలిలో నేటికి మనకు వినిపిస్తూనే ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి మలుపుకు ఒక కథ, ప్రతి గుడికి ఒక ప్రాముఖ్యత ఉంది. అడుగడుక్కి ఒక మహత్వపూర్ణమైన నమ్మలేని నిజం, ఓ రహస్యం. కానీ వీటన్నిటి వెనుక తరతరాలుగా భక్తులు స్మరించుకునే ఒక గొప్ప కథ దాగి ఉందని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ 7 కొండల వాడే ఒక సామాన్య భక్తుడి కోసం ఆ కొండ దిగి వచ్చాడని, ఆ భక్తుడి కథ ఈ మెట్ల మార్గంతోనే ముడిపడి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఎవరా భక్తుడు? స్వామివారి కరుణకు పాత్రుడైన ఆ మహనీయుడి కథ ఏంటి? ఈరోజు మనం అలిపిరి మెట్ల దారిలో దాగి ఉన్న ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీవారే కొండ దిగి మరీ వచ్చి దర్శనమిచ్చిన ఆ గొప్ప భక్తుడు మాలదాసరి కథలోకి వెళ్దాం. నమస్తే, విజయ మా ఊరు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. ఈ దాసరి కథ మనకు చెప్పేది ఒక్కటే: దేవుడిని చేరడానికి ధనం, అధికారం, గొప్ప పాండిత్యం ముఖ్యం కాదు. నిర్మలమైన మనస్సు, నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తుడి కోసం ఆ 7 కొండల వాడైనా సరే కొండ దిగి వస్తాడు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచేటప్పుడు మనం కేవలం మెట్లెక్కడం లేదు, మన అహంకారాన్ని, పాపాలను, చెడు ఆలోచనలను ఒక్కొక్క మెట్టు దగ్గర వదిలేస్తూ పవిత్రమైన మనసుతో ఆ స్వామి సన్నిధికి చేరుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రయాణం అలిపిరి పాదాల మండపం నుండి మొదలవుతుంది. అలిపిరి అంటే కొండ అడుగు భాగం అని అర్థం. ఒకప్పుడు దీనిని ఆదిపడి అంటే తొలిమెట్టు అని కూడా పిలిచేవారట. ఇక్కడున్న పాదాల మండపంలో శ్రీవారి పాదుకలకు భక్తులు పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని కలుసుకోవడానికి ప్రతిరోజు రాత్రి 7 కొండలు దిగి తిరుచానూరుకు వెళుతూ తన పాదరక్షలను ఇక్కడే విడిచి వెళ్లేవాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే యాత్ర మొదలుపెట్టే ముందు భక్తులు ఇక్కడి పాదుకలను శిరస్సుపై ధరించి స్వామి ఆశీస్సులు తీసుకుని తమ నడకను ప్రారంభిస్తారు. ఈ మార్గం కేవలం రాళ్లతో కట్టిన దారి కాదు. ఇది మన భక్తికి, నమ్మకానికి, సంకల్పానికి ఒక పరీక్ష పెట్టే ఆధ్యాత్మిక సాధన. రామానుజాచార్యులు, అన్నమాచార్యులు వంటి ఎందరో మహాభక్తులు ఈ దారిలోనే నడిచి స్వామిని కీర్తించారట. వారి పాదధూళితో ఈ మార్గం మరింత పవిత్రమైంది. ఈ దారిలో మనం నడుస్తున్నామంటే ఆ మహానుభావుల అడుగుజాడలలో నడుస్తున్నట్టే లెక్క. అడుగడుగున గోవింద నామస్మరణతో, భక్తుల కోలాహలంతో ఈ ప్రాంతమంతా వైకుంఠాన్ని తలపిస్తుంది. దారి పొడవునా ఉన్న పైకప్పు ఎండా వానల నుండి భక్తులను కాపాడుతుంది. మధ్యలో కనిపించే ఆలయాలు మనకు సేద తీరడానికే కాదు, ఆధ్యాత్మిక శక్తిని నింపడానికి కూడా తోడ్పడతాయి. ఈ అలిపిరి మార్గం పూర్తి మహిమలు, చరిత్ర, అలిపిరి అన్న పేరు అసలు ఎలా ఏర్పడింది, తరువాత ఎలా మారింది, అలిపిరి అంటే వివిధ అర్థాలున్నాయి కదా, ఆ అర్థాలేంటి, అసలు తిరుమల కొండ మీదకు చేరుకోవడానికి ఎన్ని నడకదారులున్నాయి, వాటి చరిత్ర ఏంటి, ఇలా పూర్తి వివరాలతో మన ఛానల్లో మరో వీడియో కూడా ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, చూడండి. ఇక మనం అసలు కథలోకి వచ్చేద్దాం. అలిపిరి
మెట్ల మార్గానికి అంతటి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిన ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథే మాలదాసరి కథ. సాక్షాత్తు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద అనే గొప్ప కావ్యంలో ఈ భక్తుడి కథను ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇది తరతరాలుగా భక్తుల నోళ్లలో నానుతున్న ఒక పవిత్రమైన కథ. పూర్వం ఒక సందర్భంలో, ఒక కాలంలో కులమత భేదాలు చాలా బలంగా ఉండేవట. ఆ రోజుల్లో హరిజనవాడలో మాలదాసరి అనే గొప్ప విష్ణు భక్తుడుండేవాడు. పుట్టుకతో అంటరానివాడుగా సమాజం అతన్ని చూసినా అతని మనసు మాత్రం ఎల్లప్పుడూ శ్రీహరి నామస్మరణతోనే నిండి ఉండేది. ప్రతి శనివారం ఉపవాసముండి స్నానం చేసి తులసిమాల ధరించి చిటికెలు వాయిస్తూ గానం చేస్తూ తిరుమల కొండవైపు చూస్తూ స్వామిని ప్రార్థించేవాడు మాలదాసరి. అతని భక్తిని చూసి కొందరు ఎగతాళి చేసినా అతడు పట్టించుకునేవాడు కాదు. స్వామి, ఈ జన్మకు నీ దర్శన భాగ్యం కలుగుతుందో లేదో, కానీ నా భక్తి మాత్రం నిజం అని మనసులోనే వేడుకునేవాడు. ఒకనాడు దాసరి యథావిధిగా భక్తి పారవస్యంతో స్వామిని కీర్తిస్తూ ఉండగా అటుగా గర్విష్ఠి అయిన ఒక ఉన్నత కులస్థుడిగా చెప్పబడే ఒక వ్యక్తి వచ్చాడు. మాలదాసరిని చూసి, అపవిత్రుడా, నా దారికి అడ్డుగా నిలుచుంటావా? నీ నీడ కూడా నా మీద పడకూడదు, పక్కకు జరుగు అని కఠినంగా మందలించాడు. అందుకు దాసరి ఎంతో వినయంగా, స్వామి, నేను అపవిత్రుడినే కావచ్చు, కానీ నాలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, మనం కొలిచే ఆ శ్రీహరిలో ఉన్న ఆత్మ అన్నీ ఒక్కటే కదా. పంచభూతాలతో తయారైన ఈ శరీరంలో పవిత్రత అపవిత్రత ఎక్కడుంది? నా నీడ మిమ్మల్ని తాకితే మైలపడతానంటున్నారు. మరి సర్వాంతర్యామి అయిన ఆ దేవుడు నాలో కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా అపవిత్రుడైపోతాడా అని ప్రశ్నించాడు. దాసరి వేదాంత ధోరణిలో అడిగిన ఆ ప్రశ్నలకు ఆ వ్యక్తి నిశ్చేష్టుడైపోయాడు. సమాధానం చెప్పలేక అతని అహం దెబ్బతింది. అయినా కోపంతో, నీతో వాదన దేనికి, దారి తొలగు ముందు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ దాసరి ప్రశ్నలు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి ఆ వ్యక్తి కలలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించాడు. ఓ పండితుడా, నా భక్తులలో ఎక్కువ తక్కువలు అనేవి లేవు. కులం కన్నా గుణం, భక్తి మాత్రమే నాకు ముఖ్యం. నీ పాండిత్య గర్వంతో నా ప్రియ భక్తుడైన దాసరిని అవమానించావు. అతను నా కోసం ఎంతగా తప్పిస్తున్నాడో నీకు తెలియదు. నిజమైన భక్తి ఏంటో తెలుసుకోవాలంటే రేపు ఉదయం అతని దగ్గరకు వెళ్ళు. అతను కొండ ఎక్కలేనని బాధపడుతున్నాడు. అందుకే నేను అతని కోసం కొండ దిగి వస్తున్నాను. ఆ అద్భుతాన్ని కనులారా చూసి నీ గర్వాన్ని వదిలించుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తెల్లవారింది. ఆ పండితుడు పరుగు పరుగున దాసరి దగ్గరకు వెళ్ళాడు. రాత్రి తన కలలో జరిగింది మొత్తం చెప్పి అతని కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. దాసరి ఆశ్చర్యపోయాడు. అయ్యో స్వామి, మీరు పెద్దవారు, నా కాళ్లపై పడకూడదు, ఇదంతా ఆ శ్రీహరి లీల అన్నాడు. ఇంతలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. తిరుమల కొండవైపు నుండి ఒక దివ్యమైన కాంతి ప్రసరించడం మొదలైంది. గంటల శబ్దం, శంఖారావాలు వినిపించసాగాయి. దేవతలు పూలవర్షం కురిపిస్తున్నట్టుగా అనిపించింది. సాక్షాత్తు శ్రీనివాసుడు శంఖు చక్ర గదాధారి అయి తన దేవేరులతో కలిసి కొండ మెట్లు దిగి రావడం మొదలుపెట్టాడు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన దాసరి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారగా కారాయి. వెంటనే స్వామి పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీవారు చిరునవ్వుతో దాసరిని లేవనెత్తి, భక్త, నీ నిష్కల్మషమైన భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను. నువ్వు కొండ ఎక్కనక్కరలేదు, నేనే నీకోసం దిగి వచ్చాను. నువ్వు కోరుకున్న నా దర్శనం ఇదే. ఈ కలియుగంలో నేను భక్తికి మాత్రమే బానిసనని లోకానికి చాటి చెప్పడానికే ఈ లీల జరిపాను. ఇకపై ఈ అలిపిరి మార్గంలో నడిచే ప్రతి భక్తుడు నీ భక్తిని స్మరించుకుంటాడు అని పలికి ఆశీర్వదించాడు. ఈ కథే అలిపిరి మెట్ల మార్గానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే భక్తులు మాలదాసరి భక్తిని తలచుకుంటూ ఉంటారు. కుల, మత, ధనిక, పేద భేదాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేసే భక్తిని స్వామి తప్పక స్వీకరిస్తాడని బలంగా నమ్ముతారు. ఇలాగే తన భక్తితో శ్రీవారినే తన దగ్గరకు రప్పించుకుని తిరుమల ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తికే కనువిప్పు కలిగించిన భక్తుడు
కురువరతి నంబి కథ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. మార్గ మధ్యంలో కనిపించే గాలి గోపురం, మోకాళ్ల పర్వతం, జింకల పార్కు వంటి ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రయాణం మనలో నిద్రాణంగా ఉన్న భక్తిని మేల్కొల్పుతుంది, మన సంకల్ప శక్తిని బలపరుస్తుంది, మనల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు మనం అలిపిరి మెట్ల వెనుక దాగి ఉన్న ఒక గొప్ప భక్తి కథను, మాలదాసరి కథను తెలుసుకున్నాం కదా. ఇది కేవలం కథ కాదు, భక్తికి ఉన్న శక్తికి ఒక గొప్ప నిదర్శనం. మీరెప్పుడైనా ఈ మార్గంలో నడిచి వెళుతున్నప్పుడు ఈ కథను తప్పకుండా గుర్తు చేసుకోండి. మీ భక్తిని స్వామికి సమర్పించుకోండి. ఈ ప్రయాణం మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక దివ్యమైన అనుభూతినిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. తిరుమల క్షేత్రానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంట సింబల్ ని నొక్కితే మేము పెట్టే కొత్త వీడియో ఏదైనా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. మరి మీలో ఎంతమంది అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని చేరుకున్నారు? అలా వెళుతున్నప్పుడు ఆ మెట్ల మార్గంలో మీకు కలిగిన అనుభవాలను, మీకు తెలిసిన విషయాలను మాతో పంచుకోండి. మరి మీలో ఎంతమంది అలిపిరి మెట్ల మార్గంలో నడిచారు? మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు? అలా మెట్ల మార్గంలో వెళుతున్నప్పుడు మీకు కలిగిన అనుభవాలను, మీకు తెలిసిన ఇతర కథలను మాతో క్రింద కమెంట్స్ ద్వారా పంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.